హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మే 30 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఈరోజు మనకి స్పేస్ ఆర్టికల్స్ ఇవి 4 వార్తల్లో ఉన్నాయి, డిఫెన్స్ ఆర్టికల్స్ 4 వార్తల్లో ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ 3 వార్తల్లో ఉన్నాయి, ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి 2 వార్తల్లో ఉన్నాయి. ఇవన్నీ మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్స్. రానున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కావచ్చు, లేదా ఏబిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఈ ఆర్టికల్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. సో మనం ఫస్ట్ చూస్తే 30th మే వెరీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో దీన్ని జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ 2024 ఇయర్ నుంచి మే 30 అని చెప్పేసి FAO జరుపుతుంది. సో ప్రపంచ ఆహార సంస్థ FAO అని చెప్పేసి జరుపుతుంది. ఈ 24 ఇయర్లో ఇక్కడ అంటే హోస్ట్ చేసేది సో బ్రసెల్స్ లోపల, దాంతోపాటు దీనికి కో హోస్ట్ వచ్చేసి పెరు కంట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఈ 2 కలిపి కండక్ట్ చేస్తున్నాయి. మెయిన్గా జరిపేది బ్రసెల్స్ ప్రాంతము అయితే కో హోస్ట్ బై పెరు అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఈ పొటాటో యొక్క థీమ్ ఏంటి చూస్తే ఇట హార్వెస్టింగ్ డైవర్సిటీ. సో హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఫీడింగ్ హోప్ అని చెప్పేసి. సో మనం జస్ట్ న్యూట్రిషన్ పరంగా చూస్తే పొటాటో వచ్చేసి ఇది కార్బోహైడ్రేట్ కిందకి వస్తుంది. కొంతమందికి సో బీపీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకు సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటేనే బీపీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో మనకి సోడియం తగ్గించాలంటే పొటాషియం లెవెల్స్ని పెంచాలి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వాళ్ళకి ఇట క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇది ప్రాబ్లం. సో పొటాషియం లెవెల్స్ని పెంచితే సోడియం లెవెల్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతాయి, తగ్గిపోతుంది, బీపీ తగ్గుతుంది. కాబట్టి సో రక్తపీడనం ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పొటాషియం లెవెల్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే సోడియం లెవెల్ బ్యాలెన్స్ అయిపోయి బీపీ అయితే బ్యాలెన్స్గా ఉంటుంది. సో మన పొటాషియం లెవెల్ అనేది ఎక్కువ ఉన్న ఫుడ్, సో మనకి ఈజీగా వచ్చే ఫుడ్ ఇస్తే బంగాళదుంప అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా. ఇంకా బనానా అని చెప్పేసి ఉంటుంది మనకి. సో అరటిపండు అనేది ఈజీగా దొరుకుతుంది కాబట్టి బయట. సో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటే మనకి కిడ్నీ లోపల క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, కిడ్నీ వైఫల్యం అవుతుంది. కాబట్టి సో క్రియాటిన్ లెవెల్ టెస్ట్ చేసుకొని మీకు బీపీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే సో ఇది తీసుకుంటే అది బ్యాలెన్స్ అయితే అయిపోతుంది. సో జస్ట్ ఇది ఎగ్జామ్లో రాదు కానీ న్యూట్రిషన్ పర్పస్ అయితే పనికి వస్తుంది. రైట్, 30th మే గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం కాబట్టి UNO ఆమోదించింది కాబట్టి మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఇవి మనకు పాలిటీ ఎకనామీ ఆర్టికల్స్ ఏవి వార్తల్లో లేవు, జాగ్రఫీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. బట్ మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయినాక డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 4 స్పేస్ మిషన్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో మనకు ఈ 4 కూడా వెరీ వెరీ ఫేమస్. సో మనం ఫస్ట్ చూస్తే ఎర్త్ కేర్ అని చెప్పేసి దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉన్ను జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ అయినటువంటి జక్సా ఉన్ను దాంతోపాటు జపాన్లో ఒక సంస్థ NICT అని చెప్పేసి ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి జపాన్ సంస్థ 3 కలిపి దీన్ని సంయుక్తంగా లాంచ్ చేయడం జరిగింది మే 28న. సో దీన్ని వాండెన్బర్గ్ స్పేస్ స్టేషన్ అమెరికాలో ఉంటుంది, అక్కడ నుంచి ప్రయోగించారు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ అది. సో ఎందుకోసము అంటే మనకి ఈ పేరులోనే లక్ష్యం కనిపిస్తుంది. ఫస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్, ఎక్కడి నుంచి మనకి లాంచ్ సైట్ అంటే వాండెన్బర్గ్ అని చెప్పేసి వస్తుంది, కేప్ కెన్నడీ కాదు. కాబట్టి మనం ప్రశ్న తప్పుగా ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడనే ప్రశ్న ఏబిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, ఇక్కడ ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఎందుకోసం సో జనరల్గా మనకు ఈ ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ సంస్థ అనేది అమెరికా యొక్క ప్రైవేటు సంస్థ. ఇది ప్రయోగించిందంటే మోస్ట్లీ ఎక్కువ మనకు కేప్ కెన్నడీ అని చెప్పేసి వస్తుంది. మరి ఇక్కడ వాండెన్బర్గ్ ఉంది కాబట్టి ఇది అమెరికనే. సో బట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాలి, ప్రశ్న ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనం తప్పు చేస్తాం కాబట్టి ప్రశ్న అక్కడనే పడుతుంది. నెక్స్ట్ ఫాల్కన్ 9 రాకెట్ కదా, ఇవి సంస్థలు. నెక్స్ట్ ఏంటి మనకు అంటే సో దాని లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ చూస్తే మనకు ఎర్త్ మీద అంటే భూమి మీద సో క్లౌడ్స్ మేఘాలు కానీ ఎరోసాల్స్ అంటే చిన్న చిన్న కణాలు మనకి గాలి లోపల ఉంటాయి కదా, సో అవి కానీ ఆరంటే మనకు ఏమొస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది రేడియేషన్ చెప్పేసి పిలుస్తాం. సో దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ ఎర్త్ కేర్ మిషన్ అధ్యయనం చేస్తుంది.
సో భూ వాతావరణం మీద రేడియేషన్ కానీ ఎరోసల్స్ కానీ లేదా ఇంకేంటి మనకు క్లౌడ్స్ కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇది ఎర్త్ అబ్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం, భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా ఎన్ఐసిటి 3 సంయుక్తంగా పంపిస్తున్నాయి అని చెప్పేసి చూసుకోవాలి. మీనింగ్ ఏంటి, మనకి ఎర్త్ కేర్లోనే మీనింగ్ కనిపిస్తుంది. సో రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుంది, ఎరోసల్ ప్రభావం ఎలా ఉంటుంది, క్లౌడ్స్ ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి ఇది అధ్యయనం చేస్తుంది. సో అదే మనకు ఎర్త్ కేర్ అని చెప్పేసి పిలుస్తాం, వన్ ఆఫ్ ది ఫేమస్ మిషన్. నెక్స్ట్ సో దక్ష ప్రాజెక్టు మనం ఇది అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసి ఉన్నాం. వాస్తవంగా ఇది లాస్ట్ ఇయర్లో మళ్ళీ మనకి వార్తల్లో వచ్చింది. ఇది ఐఐటి బాంబే నాయకత్వంలో పనిచేస్తున్న ఒక టెలిస్కోప్ దక్ష ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనం దీన్ని ఎప్పుడు డిస్కస్ చేసినామంటే సో ఆస్ట్రోషాట్ ఇదేంటి మనకి ఖగోళం కోసం అని చెప్పేసి ఇండియా యొక్క ఫస్ట్ మిషన్ అది. సెకండ్ ఆదిత్య L1 అని చెప్పేసి ఉంది. థర్డ్ ఎక్స్పోసాట్ అని చెప్పేసి మనం 24 ఇయర్లో ఫస్ట్ డే నాడు ప్రయోగించుకున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది తన 600వ అంతరిక్ష పేలులను గుర్తించింది. సో మనకి పెద్ద సంఖ్యలో పేలుళ్ళు వస్తాయి కదా, విస్ఫోటనం వస్తే దాన్ని మనము గామా రే బరెస్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ GRB అధ్యయనం కోసం అని చెప్పేసి ఆస్ట్రోషాట్ రికార్డు సృష్టించింది, 600వ పేలుని గుర్తించింది. అప్పుడు మనకు ఈనాడు పేపర్లో పక్కపొంటి చిన్న పట్టికలో వచ్చింది ఈ దక్ష టెలిస్కోప్ గురించి. ఐఐటి బాంబే నాయకత్వం లోపల ఇంకా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి ఇక్కడ. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి పనిచేస్తుంది, టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ అని చెప్పేసి పనిచేస్తుంది, TIFR అని చెప్పేసి పిలుస్తున్నాం, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇవి 3 కూడా దీంట్లో పనిచేస్తున్నాయి ఐఐటి బాంబే నాయకత్వం లోపల. ఈ లక్ష్యం ఏంటంటే మనకి ఈ అంతరిక్షంలో ఉన్న పేలులని గుర్తిస్తుందని చెప్పేసి గామా రే బరెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఇది డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఆస్ట్రోషాట్ దగ్గరనే ఇది వచ్చింది. బట్ ఇప్పుడు మనకి మెయిన్గా ఐఐటి బాంబే సో మరొకసారి పేపర్లో వచ్చింది కాబట్టి ఇది డిస్కస్ చేస్తున్నాము. సో ఆస్ట్రోషాట్ ఏంటి, భారతదేశంలో ఖగోళ పరిశీలన కోసం అని చెప్పేసి ఫస్ట్ ఉపగ్రహం అది. 2015లో మనం పంపుకుంటాం, PSLV-C 30 ద్వారా పంపుకుంటాము. సెకండ్ వచ్చేసి ఆదిత్య L1 అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ వచ్చేసి మొన్న ఎక్స్పోసాట్ అని చెప్పేసి పంపుకున్నాము. రైట్. సో ఇది ఆదిత్య L1 వచ్చేసి మనకి 57, ఎక్స్పోసాట్ వచ్చేసి 58 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. PSLV-C నౌకలు అవన్నీ, రాకెట్స్ అవన్నీ. రైట్. ఇది దక్ష ప్రాజెక్టు ఏం పని చేస్తుంది, అంతరిక్ష పేలులని గుర్తిస్తుంది. దానికోసం అని చెప్పేసి అంకితం చేయబడ్డ ప్రాజెక్టు పేరే మనకి దక్ష అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ లిగ్నోసాట్, మనం దీన్ని ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. ఈ సెప్టెంబర్లో ప్రయోగిస్తారు, మరొకసారి పేపర్లో రావడం జరిగింది. సో ఇది ప్రపంచంలో మొట్టమొదటి వుడ్ శాటిలైట్. అంటే ఏంటి మనకు, అంటే కలపతోని తయారు చేయబడ్డ మొట్టమొదటి ఉపగ్రహం ఇది. ఉపయోగం ఏంటి మనకి, సో ఇది మనం ప్రయోగిస్తాం కదా, తర్వాత కిందికి వచ్చినప్పుడు అది కాలిపోతుంది కాబట్టి, చెక్క కాబట్టి శిథిలంగా మనకు స్పేస్ డెబ్రిస్ లేకుండా ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. మరి ఇది కలప కాబట్టి ఏ కలప అని చెప్పేసి వస్తుంది, సో మగ్నోలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కలప పేరేంటి మనకి, మగ్నోలియా అని చెప్పేసి ఉంది. మరి ఏ సంస్థలు దీన్ని పంపిస్తున్నాయంటే జక్సా జపాన్ ప్లస్ నాసా 2 కలిపి. అయితే మనకి జపాన్ లోపల ఒక 2 దీనికి హెల్ప్ చేస్తున్నాయి. అవేంటి అంటే ఒకటి క్యోటో విద్యాలయము ఫ్రమ్ జపాన్. ఈ కలప వచ్చేసి ఎవరిచ్చారంటే మనకి సుమిటోమో ఫారెస్ట్రీ అని చెప్పేసి జపాన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఫస్ట్ వుడ్ శాటిలైట్ కాబట్టి ఫస్ట్ అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, కంపల్సరీ డెప్త్గా చూసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం దీన్ని పైన చదివినాం, అంటే పూర్తిగా అధ్యయనం చేసినాం. కానీ సో ఇక్కడ అన్ని సంస్థల పేర్లు కాకుండా ఇక్కడ చూస్తే బాగా ఫోకస్ చేయాలి ఈ సుమిటోమో ఫారెస్ట్రీ అని చెప్పేసి. మనకు ఇది ఫస్ట్ అని తెలుసు, దీన్ని కాకుండా ఇది ఏ కలప, ఫస్ట్ మాగ్నోలియా. ఈ కలప ఎవరిచ్చారంటే సుమిటోమో ఫారెస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రపంచంలో మొట్టమొదటి కలప ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి అగ్నిబాణ్ అని చెప్పేసి నాకు తెలిసి ఒక మనం 4 to 5 టైమ్స్ డిస్కస్ చేసినాం. ఫైనల్లీ మనకి మే 30న సో ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో భారతదేశంలో ప్రైవేట్ రంగంలో 2వ రాకెట్ ఇది. విక్రమ్ S అని చెప్పేసి ఫస్ట్ రాకెట్, ఇది అగ్నిబాణ్ అని చెప్పేసి మనకి సెకండ్ రాకెట్. అయితే ఇక్కడ సో మెనీ ఫస్ట్ అని చెప్పేసి కొన్ని మనకి వార్తల్లో ఉంటాయి అగ్నిబాణ్ విషయంలో. ఫస్ట్ ఇది ఏ సంస్థ అంటే మనకి అగ్నికూల్ సంస్థ ప్రయోగించింది. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. రైట్.
నెక్స్ట్ రాకెట్ పేరేంటి మనకు అంటే ఇది అగ్నిబాన్ రాకెట్. అయితే మనం పూర్తిగా చూస్తే సోర్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. సో సోర్టెడ్ మీన్స్ మనకు సబ్ ఆర్బిటల్. ఇట్ ఈస్ నాట్ ఆర్బిటల్ రాకెట్, ఇట్ ఈస్ సబ్ ఆర్బిటల్. అంటే భూమి చుట్టూ కక్షలోకి ప్రవేశించదు, సో పైకి వెళ్ళి తిరిగి వస్తుంది. ఆ కర్మన్ లైన్ ఉంటుంది కదా 100 km పరిధి లోపల దాటుకొని వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. సో టెస్టింగ్ మనకు చేస్తున్నారు కాబట్టి టీఈడి అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే జస్ట్ టెక్నికల్ ఇది డెమాన్స్ట్రేట్ మాత్రమే చేస్తుంది, ఎటువంటి పేలుడిని తీసుకుపోలేదు ఇది ఫస్ట్ అయితే. సో ఈ రాకెట్ ఎన్ని దశల్లో ఉంటుందంటే ఫస్ట్ మనకి సింగిల్ స్టేజ్ అండి. ఏది అగ్నిబాన్ సార్టెడ్ వచ్చేసి సింగిల్ స్టేజ్ రాకెట్. ఇందులో మనకు సో ఇంజన్ వచ్చేసి దాని పేరు మనకు అగ్నిలెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో ఇది ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏది అగ్నిలెట్ని ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో సింగిల్ పీస్ కలిగిన ఇంజన్ పేరు మనకి అగ్నిలెట్, అగ్నిబాన్ రాకెట్, అగ్నికూల్ సంస్థ. రైట్, ఇక్కడ మనం ఫస్ట్ ఏమున్నదంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ అని చెప్పేసి ఒకటి ఫస్ట్ది. సెకండ్ చూస్తే మనకు ఇంకోటి చూస్తే ఇది సో ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి మనం ప్రయోగించినాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ అగ్నికూల్ సంస్థ యొక్క ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ ఉంది. దాన్ని సో అగ్నికూల్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి ALP-1 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి శ్రీహరికోటలోనే ఉన్నది. ఇస్రోకి 2 ఉన్నాయి, 3 డెవలపింగ్ స్టేజ్లో ఉన్నది NGLV కోసం అని చెప్పేసి. ఇది ఏంది మనకు అగ్నికూల్ లాంచింగ్ ప్యాడ్ అంటే ప్రైవేట్ రంగంలో ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి, ఫస్ట్ సెమీ అని చెప్పేసి, ఫస్ట్ 3D ప్రింట్ అని చెప్పేసి ఇవన్నీ మనకి ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫైనల్లీ మనకి ఈ సంస్థ అయితే విజయం సాధించింది. అగ్నికూల్ సంస్థ, అగ్నిలెట్ ఇంజన్, అగ్నిబాన్ రాకెట్. మనం మొన్న కూడా స్పేస్ కరెంట్ అఫైర్స్ 24 ఇయర్ అని చెప్పేసి రౌండప్ చేసినాం, అందులో డిస్కస్ చేసినాం. 23rd ఇయర్ అని చెప్పేసి రౌండప్ చేసినాం, అందులో డిస్కస్ చేయడం జరిగింది. ఈ 4 స్పేస్ ఆర్టికల్స్లో సో మనకు ఇది కొద్ది వరకు అంటే స్కిప్ చేయవచ్చు అని కాదు, కానీ ఈ 3 అయితే వెరీ వెరీ ఫేమస్. సో 4 మనకి వార్తల్లో ఉన్నటువంటి స్పేస్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా. సో ఇవి మనకి వార్తల్లో ఉన్న డిఫెన్స్ ఆర్టికల్స్ మొత్తం 4 ఉన్నాయి, అందులో 3 ఫేమస్. సో ఫస్ట్ ఇందులో 3 మనకు INS కిల్తాన్ అని చెప్పేసి మనము కరెంట్ అఫైర్స్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి ఒకటి రౌండప్ చేసి ఉన్నాము, GS ప్లస్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి. అందులో మనం డిస్కస్ చేసినాం INS కిల్తాన్ అని చెప్పేసి. సో ఏంటిది, ఒక కోర్వెట్టే ఇది, అంటే డిస్ట్రాయర్ ఫ్రిగేట్ కంటే చిన్న యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ సౌత్ చైనా సీలో భాగంగా మనకి ఈ బ్రూనై, సింగపూర్, మలేషియా అని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్ని విజిట్ చేయడం జరిగింది. అంటే సౌత్ ఈస్ట్ ఏషియాని సో వెళ్ళి విజిట్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఇది కమోర్తా క్లాస్, అంటే ప్రాజెక్ట్ 28లో మనకి ఫస్ట్ది కమోర్తా కాబట్టి కమోర్తో అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి కమోర్తా ప్రాజెక్ట్ 28 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ని. సో అందుకే డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో ఏముంటుంది, సో GS కరెంట్ అఫైర్స్ కలిపి ఏముంటుంది అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశంలో 70% GS కిందకే వస్తుంది. అంటే అవి ఒకసారి మనకు ఉంటాయి. సో ప్రాజెక్ట్ 75 అని చెప్పేసి 15A 15B అని చెప్పేసి 70A 17B అని చెప్పేసి ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వార్తల్లో వస్తూనే ఉంటాయి ఇంకా. కాబట్టి సో INS కిల్తాన్ ఏంటి, ఒక కోర్వెట్టే ఇది, అంటే డిస్ట్రాయర్ ఫ్రిగేట్తో పోలిస్తే చిన్నగా ఉంటుంది. సో సౌత్ చైనా సీని విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ని వెళ్ళి విజిట్ చేసింది. సో ఇది కమోర్తో అని చెప్పేసి పిలుస్తాం. క్లాస్ పేరు మీన్స్ ఈ ప్రాజెక్ట్ లోపల ఇది ఫస్ట్ది. మనం డిస్కస్ చేసిన మీరు ఒక నోట్స్ చెక్ చేయవచ్చు, లేదా వీడియో చెక్ చేయవచ్చు. నెక్స్ట్ నిస్తార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఒక డైవింగ్ సపోర్ట్ వెజిల్. అంటే మనకి జనరల్గా ఏమన్నా ఈ సముద్రం లోపల ప్రమాదం వచ్చినప్పుడు ఈజీగా డైవ్ చేయాలని చెప్పేసి ఇటువంటి నౌకలు మనం ఉపయోగిస్తాం. ఇది లోపల డైవింగ్ చేస్తుంది మనకు. సో ఇది సీ ట్రయల్ కండక్ట్ చేసినాం కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో నిస్తార్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. హిందుస్థాన్ షిప్ యార్డ్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఏపీ వాళ్ళకైతే అది వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ గోల్డెన్ డ్రాగన్ అని చెప్పేసి ఒక సంయుక్త విన్యాసాలు కంబోడియా హోస్ట్ చేస్తుంది. 3 కంట్రీస్ మధ్య జరుగుతాయి.
కంబోడియా, చైనా, వియట్నాం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రుద్రం 2 అని చెప్పేసి ఇది మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఇది ఎయిర్ టు, ఇది మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఎయిర్ టు సర్ఫేస్ ప్రయోగిస్తాం, ఎయిర్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తాం. ఎయిర్ నుంచి అంటే మనకు విమానం అవసరం కదా, అది సుకోయి 30 MKI అని చెప్పేసి మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం కదా. సో దీని నుంచి మనం ప్రయోగించాము. ఇది సాలిడ్ ప్రొపలెంట్ కలిగి ఉంటుంది, ఘన ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం. పరిధి ఎంత మనకు 300 km అని చెప్పేసి ఉంది. వేగం ఎంత మ్యాక్ 5.5 కాబట్టి, సో మ్యాక్ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది హైపర్ సోనిక్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో మనకు మ్యాక్ 1 కంటే ఎక్కువ ఉంటే సూపర్ సోనిక్, 5 కంటే ఎక్కువ ఉంటే హైపర్ సోనిక్. ఇది హైపర్ సోనిక్ వేగంతో పోయే మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పేలోడ్ అంటే మనకి ఈ మిసైల్ ఎంత బరువు తీసుకుపోతుంది అంటే 200 kg తీసుకుపోతుంది అట. సో మన గణాంకాలు కొద్ది వరకే అవసరం, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఫస్ట్ ఏంటి ఇది ఏ మిసైల్ మనకు అంటే, సో నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇక్కడ 2 పదాలు తెలుస్తున్నాయి. సో ఎన్జీ మీన్స్ నెక్స్ట్ జనరేషన్ అంటే మరొక తరం అంటే అడ్వాన్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఏఆర్ఎంఎస్ అంటే ఇది మిసైల్ సిస్టమ్ అంటే ఓకే, ఇది మనకి ఏంటి అంటే సో యాంటీ రేడియేషన్ సిస్టమ్. అర్థమైంది అంటే సో శత్రువు యొక్క రాడర్ ఏదైతే ఉందో అవి మన విమానాల రాకపోకల్ని గుర్తుపడుతుంది కదా. సో ఆ జీపీఎస్కి దొరకకుండా అది ఈ మిసైల్ ముందుకు పోతుంది. అంటే శత్రు రాడార్లకి దొరకకుండా స్టెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ మిసైల్ని ఆ రాడర్లు గుర్తుపట్టలేవు అని చెప్పేసి చెప్పడానికి మనము ఏఆర్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్. ఇదేంటి ఎన్జీఏఆర్ఎంఎస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, యాంటీ రేడియేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు రుద్రం 2 అని చెప్పేసి, ఐఎన్ఎస్ కిల్తాన్ అని చెప్పేసి, నిస్తార్ అని చెప్పేసి, గోల్డెన్ డ్రాగన్ 4 డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ ఒక్కటి స్కిప్ చేయండి కానీ ఈ 3 కంపల్స్ అధ్యయనం చేయాలి. అందులో రుద్రం 2 అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్. ఈ 3 ఆర్టికల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి అదర్స్ ఆర్టికల్స్, అంటే స్పేస్ డిఫెన్స్ కాకుండా అదర్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా. సో ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి ఏఐ కన్వెన్షన్ని ఆమోదించింది. సో మనకి ఏఐ చట్టం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ అనేది ప్రతిపాదించింది. ఈ సంస్థ వేరు, మనకు కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి వేరు. ఇందులో జపాన్ ఉన్నది, అమెరికా కూడా మనకి సభ్యత్వం తీసుకున్నది. సో కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి ఏఐ కన్వెన్షన్ని ఆమోదించింది. 2026లో అమల్లోకి వస్తుందట. అయితే ఫస్ట్ సంతకాలు చేయాలి కదా, అన్ని దేశాలు సంతకాలు చేయాలి కాబట్టి ఈ 24 ఇయర్లో సెప్టెంబర్ మాసంలో 5th డేట్న మనకు లిథువేనియా కంట్రీ హోస్ట్ చేస్తుంది విల్నియస్ ప్రాంతం లోపల. అప్పుడు ఈ సంతకాల కోసం అని చెప్పేసి ఓపెన్ చేస్తారట. ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది, సంతకాల కోసం ఓపెన్ చేసేది మనకి లిథువేనియాలోని విల్నియస్ ప్రాంతం లోపల. మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ మీటింగ్ పెట్టుకొని సంతకాల కోసం ఓపెన్ చేస్తారు. సంతకాల కోసం ఓపెన్ చేస్తే సంతకాలు సైన్ చేస్తే, అంటే కంట్రీస్ సైన్ చేస్తే ఇది అమల్లోకి వస్తుంది 26 నుంచి అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇప్పుడు ఏంటి మనకి కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అయితే ఆమోదించింది. ఇది మనకు స్ట్రాస్ బస్ ప్రాంతంలో ఉంటుంది, ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. హెడ్ క్వార్టర్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఇది, అక్కడ ఆమోదించింది. సంతకాల కోసం ఓపెన్ చేసేది మనకి లిథువేనియా ప్రాంతం అని చెప్పేసి విల్నియస్ లోపల సంతకాల కోసం ఓపెన్ చేస్తాము. అంటే మనకు ఒప్పందం మొత్తం ఒక తుది రూపు వచ్చినాక ఆ ఫామ్ ఉంటుంది, సైన్ చేస్తే అది అమల్లోకి అయితే వస్తుంది. సైన్ అండ్ రాటిఫై అని చెప్పేసి వేరే ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ స్కామ్ ఫ్రాడ్ కాల్ గుర్తింపు కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఒక 10 అంకెల నెంబర్ సిరీస్ తీసుకురావడం జరిగింది. పిఐబి న్యూస్ కాబట్టి బాగా ఫోకస్ చేయాలి. సో స్కామ్ లేదా ఫ్రాడ్ కాల్స్ మనకు వస్తాయి కదా, ఆ బ్యాంక్ అని చెప్పేసి, ఈ ప్రభుత్వం అని చెప్పేసి వస్తుంది కదా. సో వాటిని మనం గుర్తుపట్టేందుకు ఒక 10 అంకెల కోడ్ వాళ్ళు తీసుకొస్తున్నారు, నెంబర్ సిరీస్ తీసుకొస్తున్నారు. అందులో మనకి స్టార్టింగ్లో 4 అంకెలు కామన్ ఉంటుంది. 1600 కలిగి ఉంటే అది ప్రభుత్వ విభాగం నుంచి కాల్ వచ్చినట్టు మనం గుర్తుపట్టాలి. 1601 కలిగి ఉంటే అది ఆర్థిక సంస్థలు, అంటే ఎస్బీఐ కావచ్చు, లేదా సెబీ కావచ్చు, లేదా ఐఆర్డిఏ కావచ్చు, అటువంటి కాలని చెప్పేసి మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇవి కామన్ అన్నట్టు అన్నిటికీ. సో ఏబీసీ అని చెప్పేసి మరొక 3 అంకెలు ఉంటాయి, మిగతా 3 వచ్చేసి వేరే ఉంటే మనం డిస్కస్ చూద్దాం ఇప్పుడు.
ఇందులో ఏబీసీ లోపల ఏబీ అంటే మనకి ఏంటి అంటే టెలికామ్ సర్కిల్ ఏరియా, అంటే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఏరియా మనకు చెప్తుంది. ఏబీ ఈ 2 అంకెల కోడ్ చూస్తే మనకు ఢిల్లీ అనుకో 11 అని చెప్పేసి ఉంటుంది, హైదరాబాద్కు ఒకటి ఉంటుంది, అట్లా మనకు టెలికామ్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది కదా. సి ఏంటి మనకు ఏ ఆపరేటరు, అది ఎయిర్టెలా లేదా జియోనా ఐడియా అని చెప్పేసి చెప్తుంది. సో ఫస్ట్ 2 అంకెలు ఏంటి అంటే మనం టెలికామ్ సర్కిల్ ఏరియా అని చెప్పేసి పిలుస్తాం, కాలింగ్ వచ్చినటువంటి ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. సి వచ్చేసి టెలికామ్ ఆపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 3 అంకెలు కాలింగ్ ఎంటిటీ, అంటే వాళ్ళు ఎవరు ఫోన్ చేశారని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది ఇన్ఫ్యాక్ట్ 10 అంకెల ఫోన్ నెంబర్ సిరీస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ ఐఐటి హైదరాబాద్తోని ఇండియన్ ఆర్మీ ఒప్పందం చేసుకున్నది, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ అని చెప్పేసి ఈ సైనికుల యొక్క ఆరోగ్య సమస్యల మీద పరిష్కారం కోసం అని చెప్పేసి ఆర్మీ యొక్క ఒప్పందం. సేమ్ ఇటువంటి ఒప్పందాన్ని ఐఐటి ఢిల్లీ కలిగి ఉంది, ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి కలిగి ఉన్నది. సేమ్ ఐఐటి హైదరాబాద్ను ఢిల్లీ మనం డిస్కస్ చేసినాం మొన్న, సో కాన్పూర్ అని చెప్పేసి కూడా కలిగి ఉన్నది. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఆర్టికల్స్. సో స్పేస్, డిఫెన్స్ అండ్ అదర్స్ అని చెప్పేసి ఇవి మనకి పర్యావరణ అంశాలు వార్తల్లో ఒక 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మనకి $100 బిలియన్ క్లైమేట్ ఫైనాన్స్ ఫైనల్లీ అచీవ్ అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఎప్పుడు అచీవ్మెంట్ అయినామంటే మనము 22nd ఇయర్లో అచీవ్మెంట్ అయినాం. సో క్లైమేట్ ఫైనాన్స్ వచ్చేసి ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2020లోగా ఒక $100 బిలియన్ సేకరణ చేయాలని చెప్పేసి క్లైమేట్ ఫైనాన్స్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి మనము ఎవరికి డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. ఎప్పుడు మనము 2009లో COP15 అని చెప్పేసి మనకు కోపెన్హగన్ అక్కడ మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. సేమ్ మళ్ళీ 2015 లోపల COP21 యొక్క పారిస్ లోపల సేమ్ తీర్మానం చేసినాం మనం. ఏంటి 2020 నాటికి డెవలప్డ్ కంట్రీస్ క్లైమేట్ ఫైనాన్స్ కోసం అని చెప్పేసి డెవలపింగ్ కంట్రీస్ కోసము $100 బిలియన్ స్వీకరణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటే మనము 22nd ఇయర్లో అచీవ్మెంట్ అయినామని చెప్పేసి మనకి కథనం వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 సెషన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇది మీరు ఆన్సర్ చేయండి. సో COP29 ఈ 24 ఇయర్లో ఎవరు హోస్ట్ చేస్తున్నారు? సో ఇది మీరు ఆన్సర్ చేయండి. 28 మనం UAE అని చెప్పేసి దుబాయ్ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు 29 వచ్చేసి ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఒక వలస పక్షి వార్తల్లో ఉంది, దాని పేరు చూస్తే యురేషియన్ లేదా కామన్ వింబ్రిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో వలస పక్షి పేరు ఏంటి? యురేషియన్ లేదా కామన్ వింబ్రల్. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తొలిసారిగా కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ రికార్డ్ ఏంటి అంటే ఈ పక్షికి GPS ట్రాన్స్మిటర్ని అమర్చారు. అంటే సో ప్రశ్న ఏంటి అంటే భారతదేశంలో GPS ట్రాన్స్మిటర్ని అమర్చిన వలస పక్షి వెరీ ఫస్ట్ టైం కనిపించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, పక్షి పేరు గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్ ఏంటి అంటే GPS ట్రాన్స్మిటర్ని వెరీ ఫస్ట్ టైం అమర్చిన పక్షిని మనం గుర్తించామని చెప్పేసి చూసుకోవాలి. కెమెరా లోపల మనం దాన్ని ఇన్ఫ్యాక్ట్ క్లిక్ చేయడం జరిగింది. సో రాష్ట్రం పేరు అండ్ పక్షి పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి వార్తల్లో ఉన్న పర్యావరణ అంశాలు. ఇవి ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ సంబంధాలు అని చెప్పేసి మనకి 3 వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. మనం ఇది డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఇది సో ఏంటి అంటే మనకి రఫా ప్రాంతము గాజా లోపల సౌత్ ప్రాంతం లోపల ఉంటుంది. సో ఇది మనకి గాజా ప్రాంతం అనుకున్నట్టయితే సో ఇక్కడ రఫా అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రాంతంలో సైనిక దాడి అని చెప్పేసి ఆపివేయాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి సో ఇది ఇజ్రాయిల్ని ఆదేశించింది. సో సౌత్ ఆఫ్రికా తీర్మానం ప్రవేశపెట్టింది లాస్ట్ May 10th May 11th మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఆ తీర్మానం మేరకు ICJ ఆదేశం పంపింది సైనిక దాడి ఆపివేయాలని చెప్పేసి. ఒకటి ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనకి రాఫా క్రాసింగ్ తెరవాలని చెప్పేసి ఆదేశించింది. మనకి మీరు అక్టోబర్ మ్యాగజైన్లో చూస్తే మనకు ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది, ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద కనిపిస్తుంది. సో రాఫా క్రాసింగ్ మనకి అప్పుడు వార్తల్లో వచ్చింది, ఇప్పుడు వార్తల్లో వచ్చింది. రాఫా క్రాసింగ్ ఓపెన్ చేస్తే లాభం ఏంటి అంటే ఇప్పుడు ICJ ఏమన్నదంటే ఇజ్రాయెల్కి వెంటనే మీరు రఫా లోపల దాడి ఆపండి, దాంతోపాటు రఫా క్రాసింగ్ని ఓపెన్ చేయండి అంటే అక్కడ సైనికుల్ని ఎవరిని పెట్టద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాఫా క్రాసింగ్ ఎక్కడ ఉంది అంటే
ఇది మొత్తం గాజా ప్రాంతం అనుకుంటున్న అయితే సౌత్ దగ్గర మనకు ఉంటుంది. దీన్ని రాఫా క్రాసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాఫా క్రాసింగ్ అనేది ఇక్కడ ఇదంతా ఇజ్రాయెల్. సో ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్ అంటే ఈ ఈజిప్ట్ వైపు వెళ్ళేలా ఉన్న ఒక చిన్నపాటి సందు ఈ రాఫా క్రాసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి సైనిక దాడి జరుగుతుంది కాబట్టి చాలామంది సామాన్యులు ఈ రాఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్ పోతున్నారు. ఈ ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుంటుంది. సో అట్లా అడ్డుకోవద్దని చెప్పేసి, హ్యూమానిటీ కాదని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. రాఫా క్రాసింగ్ అనేది గాజా యొక్క దక్షిణ చివరి కోన అని చెప్పేసి పిలుస్తున్నాం. ప్రజెంట్ ఇది ఈజిప్ట్ కంట్రోల్లో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చిన్న ఇష్యూ, విడాకుల్ని చట్టబద్ధం చేయడానికి ఫిలిప్పీన్స్ యొక్క పార్లమెంటు దిగువ సభ ఆమోదించింది. అంటే ఏంటి, ఇంతకుముందు మనకి విడాకులు అక్కడ అనుమతి లేదు, చట్ట విరుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. విడాకులు మనకి చట్ట విరుద్ధంగా 2 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఫిలిప్పీన్స్ ఉన్నది ఒకటి, ఇంకోటి వాటికన్ సిటీ అని చెప్పేసి ఉన్నది. సో ఇది తీసి పడేస్తే ఫిలిప్పీన్స్ కంట్రీ అని చెప్పేసి ఓన్లీ 1 అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది, సెనేట్ ఆమోదించాలి, రాష్ట్రపతి ఆమోదిస్తే ఇది అప్పుడు అమల్లోకి వస్తుంది. అంతవరకు వాళ్ళు డైవర్స్ అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 కంట్రీస్ ఉన్నాయి ప్రపంచం లోపల, వాటికన్ సిటీ అని చెప్పేసి, ఫిలిప్పీన్స్ అని చెప్పేసి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్. ఎందుకోసం అంటే మనకి ఇటువంటి ఎక్కువ ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ కానీ లేదా ఒక కంట్రీ ఒక విషయంలో వార్తల్లో వచ్చినప్పుడు అది ఎక్కువ మనకు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఫోకస్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ 3 చూస్తే ఇండియా మరొక సంస్థకి ప్రెసిడెన్సీ కండక్ట్ చేస్తుంది. అదే కొలంబో అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి కొలంబో ప్రాసెస్, ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అది. ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 24 to 26 ఇయర్లో ఇండియా హోస్ట్ చేస్తుంది, ప్రెసిడెన్సీ హోస్ట్ చేస్తుంది ఇండియా వచ్చేసి. సో ఈ సంస్థ మనకి 2003 ప్రాంతంలో ఏర్పడింది. ఆసియాలో ఉన్న 12 మెంబర్స్ కలిగి ఉంటుంది సభ్యత్వం వచ్చేసి. ఈ పని ఏంటంటే మనకి రీజనల్ కన్సల్టేటివ్ని ప్రాసెస్ని కండక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ కాంట్రాక్ట్ లేబర్ విషయంలో, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఒప్పందాల కోసం అని చెప్పేసి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకి 24, 25, 26 3 ఏళ్ళకు గాను ఇండియా సెలెక్ట్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంటర్నేషనల్ సంస్థకి ఇండియా ప్రెసిడెన్సీ కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో కాబట్టి ఇది వెరీ ఫేమస్. సో ఆసియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాంట్రాక్టు లేబర్ల యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది అంతే. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్ అని చెప్పేసి పర్సన్స్ ఒక 3 మనకి వార్తల్లో ఉన్నారు. 2 అపాయింట్మెంట్స్, 2 వ్యక్తులు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే పి సంతోష్, వెరీ ఫేమస్. NARL యొక్క MD అండ్ CEOగా ఎంపికయ్యాడు. మనం ఆల్రెడీ కరెంట్ ఎకనామీ లోపల క్లాస్ చేసి ఉన్నాం, కరెంట్ అఫైర్స్ లోపల. నేషనల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని చెప్పేసి దీన్ని ఫేమస్ నోన్ యాజ్ బ్యాడ్ బ్యాంక్గా పిలుస్తాం. సో మీరు ఒకసారి బ్యాడ్ బ్యాంక్ హనీ జిఎస్ అని చెప్పేసి యూట్యూబ్ సెర్చ్ చేస్తే మన క్లాస్ వస్తుంది, 20 minutes ఏమో ఉంటుంది ఈ బ్యాడ్ బ్యాంక్ మీనే. సో అక్కడ మీకు NARL అని చెప్పేసి కనిపిస్తుంది, అక్కడ మీరు ఈజీగా విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. లేదా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయాక నేను క్లాస్ చేస్తా బ్యాడ్ బ్యాంక్ మీద మరొకసారి మన GS కరెంట్ ఇష్యూ లోపల. బట్ ఇది మనం కంపల్సరీ వెరీ ఫేమస్ ఆర్టికల్, అపాయింట్మెంట్ కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. NARL యొక్క MD CEOగా సంతోష్ రావడం జరిగింది. నెక్స్ట్ ఒక ఉమెన్ అపాయింట్మెంట్ జరిగింది ఒక సంస్థకి, ఎమాన్యుయల్ సౌబేరాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో సంస్థ పేరేంటి మనకి అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ అని చెప్పేసి. సో అది యానిమల్ హెల్త్ విషయంలో ప్రపంచ స్థాయి సంస్థ, మహిళా నియామకం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 వ్యక్తులు మనకి వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పేసి ఎందుకు వార్తల్లో వచ్చాడంటే UAE గోల్డెన్ వీసా ఇచ్చింది, ఇది ప్రముఖులకు మాత్రమే ఇస్తుంది, 5 to 10 years వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ హర్ప్రీత్ సింగ్, నవనీత్ కౌర్, ఇద్దరు సిక్కు భార్యాభర్త జంట ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి పిలుస్తాం, ఒక జంట సిక్కులది శిఖరాన్ని వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పర్సన్స్ ఫేమస్, ఈ 2 అపాయింట్మెంట్ ఫేమస్. ఇతన్ని మనం స్కిప్ చేయవచ్చు. ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది, ఉక్కు మీద ఇంటర్నేషనల్ లెవెల్లో సమ్మిట్ని రాంచీ హోస్ట్ చేస్తుంది. నిర్వహణ చేసింది ఎవరంటే మనకు స్టీల్ సంస్థ SCAIL అని చెప్పేసి, దాంతోపాటు మెకాన్ సంస్థ హోస్ట్ చేస్తుంది. ఇది PIB న్యూస్ అండి. తెలంగాణ వాళ్ళ కోసం 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఇది మా TSPS గ్రూప్ 2 వాళ్ళ కోసం అయితే పనికి వస్తుంది.
అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నారట. ఈ వాటర్ బాటిల్ అంటే ప్లాస్టిక్ కంప్లీట్గా మనకి బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ పోలియో ఉన్నటువంటి వ్యక్తికి గుండె మార్పిడి వెరీ ఫస్ట్ టైం దేశం లోపల కామినేని హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఈ 2 వార్తలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఇది మనకు మే 30 కరెంట్ అఫైర్స్. సో మనం 31 మే రేపు చేద్దాం క్లాసు. ఇది అయిపోయిన తర్వాత సో 16 నుంచి 31 మే మంత్ మ్యాగజైన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తాను రేపు సాయంత్రం కల్లా. సో నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి అంటే జూన్ 1 to 9 డైలీ కరెంట్ అఫైర్స్ మనం చేయడం లేదు. వై? బికాస్ 9th ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి జూన్ కరెంట్ అఫైర్స్ రావు. మరి ఈ టీఎస్పీఎస్ గ్రూప్ 2 వాళ్ళు కానీ లేదా ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు పాలిటీ ఎకనామీ డిపెండ్ అవుతారు కొంతమంది మనం ఇన్నే. సో కొంతమంది ఉన్నారు, కనీసం తక్కువ మంది అయినా ఉన్నారు. సో వాళ్ళ కోసం మరి ఏం చేయాలి అంటే జూన్ 10th కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ ఈ జూన్ 1 to 9 1 to 10th కరెంట్ అఫైర్స్ ఒకే క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరీ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నట్లయితే పార్ట్ 1, 2 అని చెప్పేసి చేద్దాం. సో ఈ 1 to 9లో ఉన్న హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్ మనం ఏ ఒకటి స్కిప్ చేయము. 9 days ఒకేసారి చేసినప్పటికీ ఎటువంటి ఆర్టికల్స్ స్కిప్ కావు మనకి. సో మనం ఏ పేపర్ తీసుకున్నా మ్యాక్సిమం స్కోర్ చేస్తున్నాం కాబట్టి సో మన ఎటువంటి ఇబ్బంది లేదు. 1 to 9 ఎందుకు క్లాస్ చేయడం లేదంటే మన ఎగ్జామ్ వచ్చేసి 9th ఉంది కాబట్టి మనం మరిన్ని ఆర్టికల్స్ చేయాలి గ్రూప్ 1 ఫిలిమ్స్ కోసం అని చెప్పేసి. అవార్డ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కదా. సో అవి దానికోసం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ మనం 1.5 hour నేను టైం స్పెండ్ చేస్తాను కరెంట్ అఫైర్స్ మీద. ఆ టైం సేవ్ చేస్తే మనము ఇతర ఆర్టికల్స్ కొన్ని క్లాస్ చేయవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి 1 to 9 క్లాస్ చేయడం లేదు. 10th నాడు చేద్దాం. సో 10 days ఒకసారి చేస్తే మన ఉపయోగం ఏంటి అంటే పాలిటీ అన్నీ ఒక దగ్గర వస్తాయి, ఎకనామీ అన్నీ ఒక దగ్గర వస్తాయి, స్పేస్ అన్నీ ఒక దగ్గర వస్తాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్గా బాగా అర్థమవుతుంది. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికైనా మంచిదే. దీనికంటే డైలీ సీఏ ఎప్పటికైనా ఎఫెక్ట్గా ఉంటుంది. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో బట్ ఇక్కడ మనకు వీలు కావట్లేదు కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మనము దీన్ని 9 daysని స్కిప్ చేస్తలేము, పోస్ట్పోన్ చేస్తున్నాము. స్కిప్ చేయడానికి పోస్ట్పోన్ చాలా తేడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నోట్స్ దీన్ని పంపడం లేదు. 31st మ్యాగజైన్లో మొత్తం వస్తుంది మనకు. నేను రాయలేదు, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని బోర్డు మీద రాస్తూ చెప్పడం జరిగింది. నేను స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ నోట్స్లో రాస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.